హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మటన్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, కావాల్సిన పదార్థాలు ఫుల్ వీడియో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ చూడండి ఫ్రెండ్స్. ధనియాలు, ఇలాచీలు, లవంగాలు, మిరియాలు, సాజీరా, చెక్క, బిర్యానీ ఆకు. చూడండి ఫ్రెండ్స్, ధనియాలు వేయించుకుందాం. అలాగే కొద్దిగా చెక్క, ఇలాచీలు, మిరియాలు, లవంగాలు, షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు మంచిగా బ్రౌన్ కలర్లో వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేయించుకోవాలి. ఇక తీసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మటన్ ప్రిపేర్ చేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఓల్ గరం మసాలా కొన్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మసాలాలు అన్నిట్లలో పడతాయి, అందుకనే నేను కొన్ని వేస్తున్నా, ఎక్కువ ఘాట్ అవుతుందని. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్ వేసిన బ్రౌన్ కలర్ లాగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కలమాకు, పుదీనా, కొంచెం అంతా కొత్తిమీర మంచిగా కలుపుకోవాలి. అయిపోయింది, వేగినాయి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. మంచిగా నూనెలో మంచిగా వేయించుకోవాలి, అట్లయితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. వాటర్ అంతా ఎగిరిపోయినాక కారం, ఉప్పు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మటన్ వేగింది. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ మంచిగా కలుపుకోవాలి, మొత్తం మట్టితట్టు. బిర్యానీ వేస్తే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా ఫ్రెండ్స్. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నా. ఒక పక్కనేమో మటన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు కారంలో మంచిగా అయింది. ఒక టమాటా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటా మగ్గినాక తగినన్ని వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. తీసేస్తున్నా. వేరే గిన్నెలో ఏం పెడతలే, నేను చెంచాలు పెట్టిన దాంట్లోనే ఆనియన్స్ చేసి పెట్టుకుంటున్నా. మళ్ళీ 12 బాసనలు అవుతాయని. ముందే చలికాలం తోమడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లనే వేసుకోండి, రైస్ చప్పగా లేకుండా మంచిగా వస్తుంది. ఇక ఆనియన్స్ వేగించుకున్న నూనెనే వేసిన రైస్లోకి. ఆల్రెడీ ఆయిల్ వేడిగానే ఉంది. ఓల్ గరం మసాలా వేసేస్తున్నా. అలాగే కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, కలమాకు, కొత్తిమీర, పుదీనా 3 మంచిగా వేగినాక అల్లం వెల్లిగడ్డ, సాల్ట్ వేసి మనకి ఎన్ని కావాలనో నీళ్ళు పోసుకొని మసల పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ, తగినంత సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ రవ్వుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, వేగినాయి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా. 1కి 2 వాటర్ పోస్తున్నా. చూడండి, వాటర్ వేసేసిన. ఇప్పుడు బాగా ఎట్లా కాగాలి అంటే బాగా మసలాలి. మసిలినాక బియ్యం యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టుకుందాం. నేను 1 గ్లాస్ వేసిన చాలు. ఒక 5 విజిల్స్ పెట్టుకుందాం. ఇక ఫ్రెండ్స్, మనం బాస్మతి బియ్యం 1కి 2 సార్లే కడుక్కోవాలి. ఎక్కువ ఇట్లా పిసుకోవద్దు, ఇరిగిపోతాయి బియ్యం. రెగ్యులర్ బియ్యం 3-4 సార్లు అయినా కడుగుతాం, కానీ ఇవి కడగకుండా వేసుకోవచ్చు. కాకపోతే నేను కడిగిన కొంచెం దుమ్ము ఉంటుందని 2 సార్లే కడిగిన. ఇట్లా నానబెట్టుకున్న ఒక 10 నిమిషాలు, ఆలోపు ఎసరు వచ్చేస్తుంది. చూడండి, ఎసరు రావడానికి రెడీ అయింది. ఒక 1 మినిట్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పాలు కొన్ని తీసుకున్నా. ఇందులో కొద్దిగా పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం. ఇట్లా కలిపి పెట్టుకున్నాం. లాస్ట్కి బిర్యానీలోకి పనికొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రైతా చేస్తున్నా. గడ్డ పెరుగులోకి ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్, అలాగే తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ నీళ్ళు ఉంటే తినబుద్ధి కాదు. ఇగో ఇట్లా నార్మల్గా ఉంటే సరిపోతుంది. అయిపోయింది, ఎసరు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎసరు మరుగుతుంది. ఇప్పుడు బియ్యం యాడ్ చేసిన. ఇప్పుడు రైస్ 70% కుక్ చేసుకోవాలి. ఇంకా 30% దమ్ అయిపోతుంది. 30% కూడా ఏమవుతుంది, ఒక 25% ఉంటే సరిపోతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడే కానీ బిర్యానీకి పాత బియ్యం తీసుకోవాలి. కొత్త బియ్యం తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా కడుపుతుంటేనే గడ్డ కట్టిపోతాయి. ఇగో ఈ పాత బియ్యం చూడండి ఎట్లున్నాయో, పొల్లు పొల్లు. చూడండి ఫ్రెండ్స్, మటన్ రెడీ అయింది. ఇప్పుడు కొంచెం నూరు పెట్టుకున్న గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, అడుగు కొంచెం నెయ్యి వేసుకొని మనం మటన్ వేసుకుందాం. లేకుంటే ఇట్లా వేసుకుంటే మాడది, లేకుంటే మాడిపోతుంది. అడుగు కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి యాడ్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మటన్ వేసేసిన. ఇప్పుడు రైస్ వేసుకుందాం. చూడండి, ఇట్లా వాడుకోవాలి నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, రైస్ అంతా వేసేసిన. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే ఇందాక కలిపి పెట్టుకున్న పాలల పసుపు ఇట్లా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. అలాగే కొంచెం ఫుడ్ కలర్, అలాగే పట్టి పెట్టుకున్న గరం మసాలా, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా గరం మసాలా. చూడండి ఫ్రెండ్స్, నెయ్యిది ఫీవరు, ఆవు నెయ్యి ఎక్కువ వాసన వస్తుంది, అందుకని నేను 2 స్పూన్స్ వేస్తున్నా. చూడండి, ఇట్లా వేసేసిన ఫ్రెండ్స్. అలాగే ఇందాక బిర్యానీ వేస్తున్నప్పుడు నేను కొన్ని వాటర్ పక్కకు తీసి పెట్టుకున్నా. ఆ వాటర్ వేసుకోవాలి కొన్ని, చాలు. ఇప్పుడు మూత పెట్టి దమ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టేసిన. సిమ్లోనే ఉంచుకోవాలి మంట. చూడండి ఎంత సన్నంగా కనబడుతుందో. ఇగో ఇట్లా సిమ్లో ఉంచుకొని ఒక 15 నిమిషాలు పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బాసన్లు పెట్టొద్దు అంటే ఎన్ని అయినాయో. ఇప్పుడు ఈలోపు దమ్ అయ్యేలోపు ఇది తోమేసేద్దాం. ఇట్లా ఏదైనా బరుగు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది 1 kgకి ఎక్కువనే ఉంటుంది. గుండ్రాయి పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బాసన్లో పొద్దున్న నుంచి తోమేసిన, అయిపోయింది. బిర్యానీ చూసేద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, 15 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ఇవ్వుతాం. ఒక 10 మినిట్స్ ఆగుదాం. పొయ్యి బంద్ చేస్తున్నాం. ఒక 10 మినిట్స్ ఆగినాక మూత తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, పొల్లు ఎంత మంచిగా వచ్చిందో. చూడండి, రైస్ పువ్వులు వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లనే వేసుకోండి, సూపర్ ఉంటుంది. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో రైస్. చూడండి ఫ్రెండ్స్, వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్ ఉంది. చూడండి, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక పక్క రైతా, అలాగే మటన్ గ్రేవీ, వేడి మటన్ బిర్యానీ. పొగలు చూడండి ఎట్లా వస్తుందో. చూడండి ఎంత టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో. అన్నం చూడండి, పొల్లు. చూడండి ఫ్రెండ్స్, వేడి మటన్ బిర్యానీ, అట్లనే మటన్ గ్రేవీ, రైతా, థమ్స్అప్ బాటిల్. బిర్యానీ ఉండగా ఇంకా థమ్స్అప్ బాటిల్ లేకుంటే ఎట్లా ఫ్రెండ్స్? థమ్స్అప్ బాటిల్ ఉండాల్సిందే పక్కా. చూడండి ఫ్రెండ్స్, వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి మటన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ. మీరు కూడా ఇట్లనే చేసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. మొత్తం తినేస్తా. అట్లనే థమ్స్అప్ బాటిల్తోని కథను పట్టిస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే గ్రేవీ కర్రీ కూడా ఉంది, రైతా కూడా ఉంది. చూడండి, రైతా కూడా ఉంది. ఇక ఫుల్గా తినేస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.